హలో, ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A బైనామియల్ థీరం చాప్టర్లోని లాంగ్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ x ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ దెన్ ప్రూవ్ దట్ c0 ప్లస్ c1 x/2 ప్లస్ c2 x²/3 ప్లస్ c3 x³ 4 ప్లస్ అప్ టు సో ఆన్ cn x(n)n+1 ఈక్వల్ టు 1 ప్లస్ x(n+1 మైనస్ 1 బై n+1 ఇంటూ x. సో ఇక్కడ ఏంటంటే n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అంట, అదేవిధంగా x అనేది నాన్ జీరో రియల్ నెంబర్ అంట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమని అడిగారంటే ప్రూవ్ దట్ అని అడిగారు. ఏంటి ఈ ఈక్వేషన్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈక్వల్ టు రైట్ సైడ్ పార్ట్ అనేది మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ సాల్వింగ్ చేద్దాము. సొల్యూషన్ ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారు. సో లెట్ s ఈక్వల్ టు, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. s ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చిన ఈ ఈక్వేషన్ని రాస్తున్నాను. c0 ప్లస్ c1 x/2 ప్లస్ c2 x²/3 ప్లస్ c3 x³ 4 ప్లస్ అప్ టు సో ఆన్ cn x(n)n+1. ఓకే, డన్. ఇప్పుడు బోత్ సైడ్స్ నేను x తోని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లయింగ్ x ఆన్ బోత్ సైడ్స్ x ని రెండు వైపులా మల్టిప్లై చేస్తున్నాను. సో x ఇంటూ ఎస్, అదేవిధంగా x ఇంటూ ఇన్నర్గా మల్టిప్లై చేయలేదు ఇంకా, c0 ప్లస్ 1/2 ఇంటూ xc1 ప్లస్ 1/3 ఇంటూ x²c2 ప్లస్ 1/4 ఇంటూ x³ c3 అప్ టు సో ఆన్ 1/n+1 ఇంటూ x(n) cn. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నేను మల్టిప్లై చేస్తాను. c ఇంటూ x ఇంటూ c0 xc0, అదేవిధంగా ప్లస్ x ఇంటూ x x² 1/2 c1 x ఇంటూ x² ప్లస్ 1/3 c2 x ఇంటూ x² x³ ప్లస్ 1/4 c3 x ఇంటూ x³ x⁴ ప్లస్ అప్ టు సో ఆన్ 1/n+1 cn x ఇంటూ x⁴n. x(n) ఇంటూ x ఎంత అంటే బేసిస్ రెండు ఈక్వల్ ఉన్నాయి, పవర్ని యాడ్ చేస్తే x(n+1) అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ x(n+1) డన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. x ఇంటూ ఎస్ ఈక్వల్ టు x(n+1). ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే, ఫస్ట్ వీటికి x ఇంటూ ఎస్ ఈక్వల్ టు x, వీటికి n అసైన్ చేస్తున్నా, n అసైన్ చేస్తూ n+1ని మల్టిప్లై చేస్తున్నా బోత్ సైడ్స్. సో ఇక్కడ చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. n+1 మల్టిప్లయింగ్ on both sides. సో సింపుల్. ఇప్పుడు ఏంటంటే n+1 ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తున్నా. n+1 ఇంటూ x ఇంటూ ఎస్ ఈక్వల్ టు n+1 ఇంటూ x c0 ప్లస్ n+1/2 ఇంటూ c1 x². ఓకే, డన్. ఇప్పుడు n+1/3 ఇంటూ c2 x³ ప్లస్ n+1/4 c3 x⁴ అప్ టు సో ఆన్ n+1/n+1 cn x(n+1). ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే, ఇవి మనము c0 c1
C2 వీటికి సింపుల్గా నేను ఎన్ని అసైన్ చేస్తున్నాను, ఓన్లీ సింపుల్గా ఫార్ములా కోసం, లేదంటే ఇట్లనే ఉన్నా పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమని రాయబోతున్నానంటే, ఓకే డన్, ఎన్ వద్దులే మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు, డన్. ఇక్కడ క్లియర్. ఈ స్టెప్ని మళ్ళీ రాస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎక్స్ ఇంటూ ఎస్, డన్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయబోతున్నానంటే, ఇక్కడ ఫార్ములా ఏ విధంగా ఉంది, మనకి ఏ విధంగా ఉందంటే ఇక్కడ n+1/r+1 ఎన్సిఆర్. సో ఇంతకుముందు నేను ఎందుకు రాద్దాం అనుకున్నాను అంటే, ఇక్కడ ఎన్సిఆర్ అనే ఫార్మేట్లో ఉంటే ఇక్కడ ఎన్కి n+1 ఆల్రెడీ యాడ్ అయింది, n+1 ఆల్రెడీ యాడ్ అయింది, బై డినామినేటర్లో ఏం లేదంటే 1 ఉందని మనం అసైన్ చేసుకోగలుగుతాము, అసైన్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే 1 యాస్టీజే ఉంది, ఇక్కడ r0 ఉంది. సో 0+1 అంటే ఇక్కడ r వాల్యూ 0, అంతే కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ 0, దాని నెక్స్ట్ వాల్యూ 1. సో ఇక్కడ ఏంటి r+1 అంటే ఇక్కడ 0, 0+1 అంటే ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది 1. ఇక్కడ r వాల్యూ ఎంత ఉంది 0, ఇక్కడ కూడా 0నే. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను, కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే n+1 x ఇంటూ nc0. మనం ఇక్కడ ఏమని రాస్తున్నామంటే సింపుల్గా ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాము. ఇక్కడ C0 ఉంది, ఇక్కడ n ఉంది, దాని నెక్స్ట్ వాల్యూ సింపుల్ ఏ ఫార్ములాలు పెట్టుకోమాకండి. ఇక్కడ n ఉంది, దాని నెక్స్ట్ వాల్యూ ఉంది n+1. ఇక్కడ ఫార్ములా చూడండి, ఎన్సిఆర్, దాని నెక్స్ట్ వాల్యూ ఏముంది n+1/r+1 ఈక్వల్ టు. ఈ విధంగా ఉంటే మనం ఏమని రాయొచ్చు, n+1 cr+1. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ nc0 అంటే ఎన్సిఆర్ ఉంటే దాని నెక్స్ట్ వాల్యూ ఇక్కడ ఏముంది n+1/r+1. r+1 అంటే ఇక్కడ 0+1 కదా, అంటే 0, r వాల్యూ 0 కాబట్టి 0+1 అంటే 0+1 అంటే 1 కదా. సో ఇక్కడ క్లియర్. ఇప్పుడు ఏమని రాయిస్తున్నానంటే నెక్స్ట్ వాల్యూ n+1 cr+1 అంటే 0+1 అంటే 1. ఓకే డన్. ఇప్పుడు ఇక్కడ x ఉంది, x ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డన్. ఇక్కడ nc1 కదా, nc1 అంటే ఇక్కడ ఫస్ట్, దాని నెక్స్ట్ వాల్యూ ఏముంది n కాబట్టి n నెక్స్ట్ వాల్యూ ఏముంటుంది అంటే n+1 c. ఇక్కడ nc1 ఉంది, ఇక్కడ 2. ఓకే డన్. x² ప్లస్ ఇప్పుడు ఇక్కడ n+1 c, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ వాల్యూ 3. ఓకే x³ n+1 c, c3 ఉంది, ఇక్కడ c4 అప్ టు సో ఆన్ n+1 c. ఇక్కడ n ఉంది n+1 పవర్ x పవర్ n+1. ఓకే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఎందుకంటే క్లారిఫై ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ కామెంట్లలో కూడా అర్థం కాలేదని కామెంట్ చేశారు. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే సింపుల్గా మనం ఇక్కడ ఫార్ములా చూద్దాము. ఒక ఫార్ములా ఉంది ఏంటంటే ఎన్సిఆర్ అని ఉంటే ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ మనం ఇక్కడ n అనే వాల్యూ సింపుల్గా అసైన్ చేసేసిన. ఓకే డన్. ఇక్కడ ఏంటంటే ఫార్ములా ఏ విధంగా ఉండాలంటే ఎన్సిఆర్ అదే విధంగా ఉండాలి, వాటితో పాటు లెఫ్ట్ సైడ్ n+1/r+1 అనే ఫార్మేట్లో ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ n+1/r+1 ఏం లేదు, ఇక్కడ సింపుల్ ఇదే విధంగా ఉంది. నేను డినామినేటర్ క్రియేట్ చేసి బై 1 పెట్టుకున్నా. ఇక్కడ ఏంది ఎన్సిఆర్ అంటే ఇక్కడ n వాల్యూ సింపుల్గా ఉంది, ఇక్కడ దాని ఎక్స్టెన్షన్ టర్మ్ ఏముంది n+1. ఇక్కడ n+1 ఉంది, అదేవిధంగా ఇక్కడ r వాల్యూ ఎంత ఉంది 0 ఉంది, ఇక్కడ టర్మ్ ఏం లేదు. ఇక్కడ ఏముందంటే r+1 ఉంది అంటే 0+1. ఓకే ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఒకటి యాడ్ అయింది అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి nc1, ఇక్కడ ఎక్స్ట్రా టర్మ్ ఉంది n+1 బై ఇక్కడ ఏంటంటే r+1 ఉంది, అంటే ఇక్కడ r వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, దానికి ఇంకా 1 యాడ్ అయింది అంటే 2. ఇక్కడ నెక్స్ట్ ncr, ఇక్కడ nc2, ఇక్కడ n, దాని నెక్స్ట్ టర్మ్ n+1 బై ncr కదా, ఇక్కడ r వాల్యూ 2 ఉంది, ఇక్కడ ఏముంది r+1 ఉంది కాబట్టి r+1 అంటే ఇక్కడ r ఎంత 2 +1 అంటే 3 కదా, సో ఇక్కడ 3. ఓకే
ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇంపార్టెంట్, అందుకోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ NC0 ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఏమని రాస్తున్నాను అంటే n+1 C యాడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ R+1 అంటే 1. ఓకే, ఇక్కడ x ఉంది. డన్. NC1 అంటే n+1. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది కదా, సో R+1 అంటే 1+1 అంటే 2 x². NC2 ఉంది అంటే n+1, ఇక్కడ 2 ఉంది కదా అంటే R+1 అంటే ఇక్కడ 3 ఉంది కాబట్టి +3 × x³. n+1 C3 కదా, R వాల్యూ 3 కదా, +1 కాబట్టి 4. ఓకే, డన్. x⁴ ప్లస్ అప్ టు సో ఆన్. n+1 నెక్స్ట్ ఎక్స్టెన్షన్, అదేవిధంగా C n+1 x⁴n+1. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. n+1 × x × s ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఇంకొక ఫార్ములాలోకి కన్వర్ట్ చేసుకోబోతున్నాము. ఏంటంటే ఇక్కడ మనకు ఆ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ టర్మ్స్ అని ఉన్నాయి, కానీ మనకు C0 వాల్యూ లేదు. మనం C0 వాల్యూని అసైన్ చేసుకుందాము. ఏ విధంగా అంటే n+1 C0 ప్లస్ n+1 C1 × x ప్లస్ n+1 C2 × x² ప్లస్ n+1 C3 × x³ ప్లస్ n+1 C4 × x⁴ ప్లస్ అప్ టు సో ఆన్ n+1 Cn+1 or x⁴n+1 మైనస్ n+1 C0. మీకు ఒక డౌట్ రావచ్చు, n+1 C0 ఏ విధంగా యాడ్ చేసిరని. నేను ఏ విధంగా యాడ్ చేశానంటే n+1 C0 ఇక్కడ మైనస్ n+1 C0 క్యాన్సిల్ చేసేసింది అనుకో, మళ్ళీ నాకు ప్రీవియస్ స్టెప్ వచ్చేస్తుంది. ఓకే, డన్. ఇప్పుడు డన్. n+1 × x × s ఈక్వల్ టు, ఇక్కడ ఈ మొత్తం టర్మ్లో ఇక్కడి వరకు ఏమని రీప్లేస్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, C0 ప్లస్ C1x ప్లస్ C2x². స్పష్టంగా చూడండి, C1 × x, C2 × x², Cn × x⁴n. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే n+1 C0 ప్లస్ n+1 C1 × x, n+1 C2 × x². అంటే మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే ఇక్కడ 1 + x యాస్టీజే, ఇక్కడనేమో ఎన్లన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఏమన్నా ఉన్నాయంటే n+1 అన్నిటివి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ పవర్ n+1 అని రాస్తాం. ఇక్కడ అన్ని ఎన్లు ఉన్నాయి కాబట్టి ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ n అనే ఉంది, ఇక్కడ మాత్రం n+1s ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ n+1 అని రాసాము. అదేవిధంగా n+1 ఇక్కడ C0 వాల్యూ ఎంత అంటే 1 ఉంటుంది, -1. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఇవి మల్టిప్లికేషన్లలో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ పంపించేస్తే డివిజన్కి వచ్చేస్తాయి. సో s ఈక్వల్ టు 1 + x హోల్ పవర్ n+1 -1 బై లెఫ్ట్ సైడ్ పంపించేసిన n+1 × x. ఓకే, మనం ఇక్కడ ప్రూవ్ చేసినాం. మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ.